అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. అవుటింగ్ అడిగితే బయటికి పంపించారు. ఇక సముద్రంలో పడిపోయి చచ్చిపోయాడు అంటున్నారు. బాడీ ఎక్కడ ఉంది ఇప్పుడు దాకా మాకు తెలియదు. బాడీని చూపించమంటే అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తున్నారండి. అదండి విషయం. ఏం డిమాండ్ లేవులే, మా బాడీని ఇక్కడ తీసుకొచ్చి మా అబ్బాయిని మాకు చూపించమని అడుగుతున్నామండి. సాయంకాలం 4 గంటల నుంచి అండి ఇది. చూపించమంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి చూసుకోండి, లేకపోతే మాకు ఏదైనా చేసుకోండి అంటున్నారు. హాస్పిటల్ మేము వెళ్ళలేదండి, మాకు బాడీ ఇక్కడికి వచ్చి చూపించాలండి. వాడు దారిలో అంబులెన్స్ ఆఫ్ చేసినప్పుడు బాడీ అందులో ఉన్నప్పుడు నేను కారు పెట్టి ఆఫ్ చేసి ఏంటి అందులో ఉన్నది మా బాబు చనిపోయాడండి చూసుకుంటామని మేము అడిగినప్పుడు అక్కడ చూపించలేదండి. వాళ్ళు ఎదర ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, ఎదర ఆఫ్ చేస్తాను అంబులెన్స్ అక్కడికి వచ్చి చూసుకోండి అన్నారు. నేను కారు తిప్పుకునే వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అక్కడ అంబులెన్స్ ఆఫ్ చేయకుండా సర్వం లాక్కి వచ్చేసాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళిందో కూడా బాడీ తెలియదు నాకు. ఈ జగన్కి ఫోన్ చేస్తుంటే అతను ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్, ఇక్కడ ఎవరో రెస్పాండ్ అవుతలేదు. మళ్ళీ నేను కాలేజీకి వచ్చిన తర్వాత వీళ్ళని ఏమండి ఎక్కడున్నాడు బాబు ఏంటని చెప్పేసి అడిగితే మాకు తెలియదండి, జనరల్ హాస్పిటల్లో ఉన్నదన్నట్టుగా తెలిసిందన్నారు. మరి ఎవరిని అడగాలంటే జగన్ అడిగి, ఈ లోపల జగన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయాడండి. ఏంటి దారిలో మేము అంబులెన్స్ ఆఫ్ చేసాం, అందులో బాడీ ఉందని చూపించాలి కదండి ఒకసారి ఆఫ్ చేసినప్పుడు అంటే ఏమోనండి అదండి ఇదండి అంటే ఏం క్లారిటీ రావట్లేదు. లేదండి అసలు హాస్పిటల్లో ఉన్నాడంటే చెప్తుంది. జనరల్ హాస్పిటల్లో పెట్టాం రాచిల్లో అంటున్నారు. నిన్న 31st ఈవెంట్ అని చెప్పి నాతో కాల్ చేయించాడండి. నేను డెకరేషన్ చేస్తాను మా తమ్ముడికి. ఇక్కడ ఈవెంట్ ఉందంటే 31st ఈవెంట్ చేయించానండి. నిన్న మార్నింగ్కి బయటకు అవుటింగ్ ఉందని చెప్పేసి ఫ్రెండ్స్తో బయటకు కానీ నాకు కానీ మా పెద్దనానికి కానీ కాల్ కూడా రాలేదండి. ఇక్కడ మా పెద్దనానికి నాకే కాల్ వస్తుందండి, ఇద్దరికి రాలేదు. 10:30 కంటే మా తమ్ముడు ఫస్ట్ వెళ్ళాడని చెప్పారు, కానీ లిస్ట్లో మాత్రం 8th నెంబర్ లాస్ట్ నెంబర్ మా తమ్ముడిది ఉంది. వీళ్ళందరూ కోరంగి వెళ్ళారంటే అండి. కోరంగి నుంచి బీచ్కి వెళ్ళి బీచ్లో చచ్చిపోయాడని చెప్పి 2ంటికి మా పెద్దనాన్ని కాల్ చేశారు మాట. కాల్ చేస్తే మా పెద్దనాన్న మా పెద్దమ్మ అంబులెన్స్ వెనకాతలో పరిగెట్టి మా కొడుకుని చూపించండి అన్నా సరే చూపించకుండా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి పెద్ద హాస్పిటల్లో కూడా చూపించమన్నా చూపించలేదంటే అండి. మా పెద్దనాన్న ఇంకెక్కడ ఉన్నాడో హాస్పిటల్ అని వీళ్ళకి ఫోన్ చేస్తే మేనేజ్మెంట్కి ఎవరు కూడా పట్టించుకోలేదు. నాట్ రీచబుల్ అని ఫోన్ వస్తుందంటే అండి. ఇక్కడికి వచ్చేస్తుంటే ఇక్కడికి వచ్చాక మా అబ్బాయి ఏంటంటే ఎక్కడున్నాడో చూసుకోండి అని అన్నాడండి మేనేజ్మెంట్. ఇప్పుడు వరకు మేనేజ్మెంట్ ఏమీ మాకు ఇవ్వలేదండి. బాడీ ఇమ్మంటేనేమో అక్కడికి వచ్చి చూసుకోండి అక్కడికి వచ్చి చూసుకోండి అన్నా కానీ ఎక్కడన్నా చెప్పట్లేదు మాకు. ఒక్కడే వెళ్ళండి, బట్టలు కూడా ఒడ్డునిప్పాడండి. మా దగ్గర బ్యాగ్ కూడా ఉందండి, బట్టల బ్యాగ్ మాది. అయితే అది వెళ్ళి బట్టలు ఇప్పేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మనిషి ఇలా కొంచెం ఎదరికెళ్ళి పెద్ద అలా ఇలా వచ్చింది అన్న. ఎలా వస్తాయి కదా కొంచెం పెద్ద అలా వచ్చింది. అలా వస్తే ఇక్కడ ఇటు సైడ్ ఉన్న మనిషి ఇటు వెళ్ళాడు అన్న, కొట్టుకున్నాడు. కొట్టుకునేసరికి ఈడు నేను సగం దూరం పరిగెట్టాను, నాకు ఈత కట్ట రాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.